పడితే అది మాట్లాడితే ఎలా? ఎమ్మెల్సీ కవిత అంశంపై ఏవోయో వ్యాఖ్యలు చేశారు. మీ సొంత అజెండాను పార్టీ అజెండాగా రుద్దొద్దు. జాతీయ పార్టీలో ఉన్నామన్న విషయాన్ని మర్చిపోతున్నారా? ఏ స్థాయి నాయకులైనా పార్టీ లైన్కు తగినట్టే మాట్లాడాలి. ఎంపీ రఘునందన్ వ్యాఖ్యలను పరోక్షంగా ప్రస్తావిస్తూ బీజేపీ నేతలకు కిషన్ రెడ్డి క్లాస్ వీకిండట. ఏ స్థాయి నాయకులైనా సరే పార్టీ విధానాలకు అనుగుణంగానే మాట్లాడాలని, సొంత అజెండాను పార్టీ అజెండాతో ముడిపెట్టవద్దని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. పార్టీ ఎజెండా ప్రకారం మాట్లాడాలే తప్ప సొంత అజెండాలు పనిచేయబోవని, ఏదైనా ఒక అంశంపై ముందుగా పార్టీలో చర్చించుకున్నాకే మాట్లాడాలని తేల్చి చెప్పారు. ఢిల్లీలో ఉన్న కిషన్ రెడ్డి దీనికి సంబంధించి తాజాగా రాష్ట్ర పార్టీ ముఖ్యులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఒక అంశంపై 2-3 నాయకులు వేర్వేరు అభిప్రాయాలు వ్యక్తం చేయడం సరికాదని స్పష్టం చేశారు. వాస్తవానికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆ పార్టీ అధినేత కేసీఆర్కు లేఖ రాయడం, కాళేశ్వరం విచారణ కమిషన్ ఇటీవల ఎంపీ ఈటల రాజేందర్కు కూడా నోటీసులు జారీ చేయడం పై రాష్ట్ర బీజేపీ నేతలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. వచ్చే నెల 2న కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారంటూ ఎంపీ రఘునందన్ రావు వ్యాఖ్యానించారు. మరోవైపు కవిత కాంగ్రెస్లో చేరుతారంటూ కొందరు నేతలు మాట్లాడారు. దీనిపై రాష్ట్ర పార్టీ ముఖ్యులు నుంచి జాతీయ నాయకత్వానికి ఫిర్యాదు వెళ్ళినట్టు తెలిసింది. అసలు పార్టీ లైన్ ఏమిటో తెలియక తర్జన భర్జన పడుతున్నాం. సున్నితమైన అంశాలపై పార్టీ లైన్లోనే మాట్లాడితే బాగుంటుందని. మాట్లాడడంలో తప్పేముంది? కవిత బాధాప్తగా కాంగ్రెస్కు పోతుంది, పార్టీ పెడుతుందని రఘునందన్ రావు చెప్పిండు. ఈయన కల్వకుంట్ల కవితను కాపాడడం కోసం కిషన్ రెడ్డి పనిచేస్తున్నావా? ఏ రోజైనా నువ్వు కేసీఆర్ పైన యుద్ధం చేసావా? కిషన్ రెడ్డి ఏ రోజైనా యుద్ధం చేసావా? ఒక్కరోజైనా కనీసం? అది లేకపోయా ఇది లేకపోయా ఏముంటుంది చెప్పు? కేవలం కల్వకుంట్ల కుటుంబాన్ని కాపాడడం కోసమే కిషన్ రెడ్డి ఉన్నారు అని అంటారు చాలామంది. ఇది అస్సలు ముచ్చట. రండిగా 6 ఎమ్మెల్యేలను తెస్తా, మంత్రి పదవి ఇస్తారా? ఇస్తారక్క, నీకు ఇస్తారు, బాజాప్తా ఇస్తారు. కాంగ్రెస్ అధిష్టానానికి కవిత ప్రతిపాదన, టీపీసీసీ సుముఖత. అర్థమైంది కదా కిషన్ రెడ్డి గారు? అర్థమైందా మీకు?